దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సంగమా, మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ సమయంలో కేవలం పాటల ద్వారా మహిమపరుచున్నాము. కొద్ది సమయము దేవుని వాక్యము మనం ధ్యానించుకున్నాము. ఈ యొక్క రోజు స్పెషాలిటీ ఏంటంటే పునరుద్ధాన ఆదివారపు పండుగ. ఏంటంటే పునరుద్ధాన పండుగ. పునరుద్ధానం అంటే మనకు తెలుసు, తెలుగు వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. పునః అంటే మరలా, ఎగైన్. ఉత్థానం అంటే లేపబడుట. పునరుద్ధానం అంటే మరలా లేపబడుట. మరలా అంటే ఏంటంటే ఒకసారి చనిపోయి పాతి పెట్టబడిన వాళ్ళు మరలా లేపబడ్డాన్ని పునరుద్ధానం అంటారు. ఈ యొక్క సృష్టిలో యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప చనిపోయి మరలా తిరిగి లేచిన వారు ఎవరూ లేరు. కాబట్టి ఈ సమయంలో పునరుద్ధానపు వాక్యాన్ని మనం కొద్ది సమయము ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసుకున్నామండి. అందరికీ తెలిసిన వాక్యమే, ఇది అందరికీ పరిచయమే అని నేను నమ్ముతున్నాను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చాలండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. అదండి. అయితే ఇది ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? హి ఈస్ రైజన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏంటి? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. అయితే ఇది ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు అనుకుంటున్నారు? స్వయంగా దేవుని యొక్క దూతలు సాక్ష్యం ఇస్తున్నాయి. దేవదూతలే సాక్ష్యం ఇస్తున్నాయి అన్నమాట. ఆ అధ్యాయంలో ముందు భాగంలో కనుక మనం చూసుకున్నట్లయితే చదవనమ్మా. ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 2 నుండి చదవండి. ఆ సందర్భం. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొలించి దాని మీద కూర్చుండేది. అప్పుడు మహాభూకంపం కలిగేది. ఆ దూత స్వరూపము మెరుపుగానే ఉండేది. అది వస్త్రము హిమము అంత తెల్లగా ఉండేది. మళ్ళా చదువు. అతనికి భయపడటం వలన కావలి వారు వనికి చచ్చిన వారి వల్ల చాలా. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు. ఇది ఇప్పుడు ఈ సమయంలో మన యొక్క సందర్భమైంది. అయితే ఇది ఎవరు చెప్పి ఉన్నారు? దేవదూతలే చెప్పి ఉన్నారు, సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఏంటంటే 2వ వచనంలో ఇదిగో ప్రభువు దూత అది పరలోకం నుండి దిగి వచ్చి. ఏంటంటే పరలోకం నుండి దేవుడు తన దూతను పంపించి తన యొక్క కార్యములను జరిగించుకుంటాడు అనే దానికి మనకు ఒక ఆనవాలుగా ఉన్నదన్నమాట. ఇది మాత్రమే కాదు, ఈ లోకంలో మనకి ఏ కార్యాలు ఏమి జరగాలన్నా కూడా దేవుని నిర్ణయంలో ప్రకారం ఆయన సంకల్పం చొప్పున ఆయన తన దూతను పంపించి మన పక్షంగా కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే ఈ యొక్క పునరుద్ధానం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచారనేది మనకు ఒక రుజువు దొరికిందండి. దానికి సాక్ష్యము మరి స్వయంగా దేవుని యొక్క దేవదూతలే. చాలా మంది సాక్షులు ఉన్నారండి. తర్వాత కావలి వారు ఉన్నారు, పేతురు ఉన్నారు, మరి మా అక్కడికి వచ్చిన స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది సాక్షులు ఉన్నారు. మరి అదే రీతిగా ఇక్కడైతే దూతలే సాక్ష్యం ఇచ్చి ఉన్నారన్నమాట. అయితే ఈ యొక్క పునరుద్ధానము మనకు పండుగ ఎందుకు అయింది అని అంటే, అయితే మూలాల్లోకి వెళ్ళేదైతే చాలామంది దీనికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. మనము వాళ్ళు వ్యతిరేకించే వారు ఏంటంటే ప్రతి దానిలో నెగిటివిటీనే చూసే వాళ్ళగా ఉంటారు. ఇంకా కాబట్టి
కాబట్టి మనకు అది కాదు, కానీ మనకు అవసరమైనది ఏంటంటే ఈ సందర్భంలో మనం పండుగ జరిగించుకోవడానికి కారణాలు ఏంటి అనేది మనం ఈ సమయంలో మనం ధ్యానించుకున్నాం పిల్లలు. ప్రాముఖ్యంగా మనందరికీ తెలిసిన విధంగా ఈరోజు మనం పండుగ జరుపుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు జయించుట కారణం చేత మనము పండుగ జరిపించుకున్నాం. అయితే ఏమేమి జయించాడండి ఆయన? మనం పాడుకుంటాం కదండి, జయ జయ యేసు జయ యేసు అని ఆ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అందరికీ పరిచయమైన పాట అయినది. ఆ పాటలోనే దేవుని యొక్క శక్తిని, దేవుడు వేటి మీద జయము పొంది ఉన్నాడో, వేటి మీద మనకు పొందడం మాత్రమే కాకుండా వేటి మీద మనకు జయమును అనుగ్రహించినాడో స్పష్టంగా మనకు ఆ పాట ద్వారా మరి భక్తులు రాసి ఉన్నారు. వారు ఆ కాలంలో రాసి ఉన్న ఆత్మావేశం చేత రాయించబడిన ఆ పాటలు ఈ దినాన మనకి ఎంతగానో మరి మన భక్తిలో ఎదగడానికి కానీ దేవునిలో స్థిరపడడానికి ఎంతో మరి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయండి. వేటి వేటిని జయించాడండి ఈ యొక్క పునరుత్థానంలో అంటే మొట్టమొదటిగా మరణం జయించాడు. ఫస్ట్ దేవుడు మరణంను జయించాడు. ఈ పునరుత్థానం మనం పండుగ చేసుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు అనేక వాటి మీద జయము పొందుకున్నాడు, మనకు కూడా జయాన్ని అనుగ్రహించున్నాడు. అందుచేత మనము పండుగ చేసుకుంటున్నాం అన్నమాట. అయితే మొట్టమొదటిగా దేన్ని జయించున్నాడంట? దేన్ని జయించాడండి? మరణము ముళ్ళును విర్చుట ద్వారా మరణమును జయించున్నాడు. తర్వాతగా చూస్తే సమాధిని జయించున్నాడు. ఏమండి, ఈ లోకంలో ఎవరైనా అడగండి, సమాధి జయించిన వారు ఎవరైనా ఉన్నారా? చనిపోయిన వారిని సమాధిలో పాతిపెట్టి సమాధి చేస్తారు. తర్వాత ఆ సమాధి ఖాళీగా ఉంటుందా? ఏ సమాధి అయినా ఏది కూడా ఉండదండి. కానీ సమాధిని జయించి సమాధి ఖాళీ సమాధిగా ఉన్న జయశీలుడైన వారు ఒక్కరే ఒకరు, ఆయనే జయశీలుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి దయచేసి అందరి సమయంలో ఒకసారి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేయించారంట? మరణాన్ని. రెండోది సమాధిని జయించారు, గెలిచారు. తర్వాత దేన్ని గెలిచారంటే సాతాన్ని గెలిచాడండి. సాతానికి ఈ యొక్క మర్మము, దేవుని యొక్క జ్ఞానము మర్మమై ఉన్నది. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని కదా నాకు ఆటంకము, ఆయన మరణించితే నాకు ఇంకా అడ్డే లేదని అనుకోనే విధంగా దేవుడు వారి యొక్క సాతాను మన యొక్క అనుచరుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. కాబట్టి అది ఏమని చూస్తుందంటే ఆయన మరణిస్తే నాకు అడ్డలేదు అనుకుంది, కానీ ఆయన మరణంలో జీవం దాగిందని ఆ యొక్క మరణము దాచిపెట్టబడింది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క యేసయ్యను సిలువ వేయడంలో అది హర్షించి ఏదోదో సాధించేది గెలిచేసానని సంబరం చేస్తుంది. కానీ దేవుడు ఈ యొక్క పునరుత్థానం ద్వారా ఆ యొక్క సాతాను కూడా జయించాడు. అంత మాత్రమే కాదు, మనల్ని సాతాను మీద జయించే శక్తిని కూడా ఈ పునరుత్థానం పండుగ ద్వారా మనకు అనుగ్రహించాడు. ఈ పునరుత్థానం ద్వారా కనుకనే మనము ఈ యొక్క పునరుత్థానం మనము పండుగగా మనము జరుపుకుంటున్నాం. ఏంటి ప్రసంగి గ్రంథంలో ఉంటుంది కదండి, ఒకని జన్మదినం కంటే ఒకని మరణదినమే ఏడు. అయితే ఈ యొక్క మరణదినం మనము ఏదో ఆచారముగా నామకార్థంగా మరి ఆ విధంగా కాదు, కానీ ఇది చరిత్రలో జరిగిన సంఘటనే. ఇది ఏ మాత్రము మరి అబద్ధము కానే కాదు. కాబట్టి ఎందుకు మనము ఈ విధంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది అంటే, కొంతమంది పండుగలకు వ్యతిరేకించే వారు కూడా క్రైస్తవులుగా పిలువబడేవారు లేకపోలేదు. అయితే నేనైతే పండుగకు వ్యతిరేకము కానే కాదు. అంటే వారు వ్యతిరేకించడంలో కూడా ఒక విషయం ఉంది. ఏంటంటే పండుగ అనే పేరిట అసలు మూలం అనేది మర్చిపోయి
మర్చిపోబడుతుంది అన్నమాట. కాబట్టి కానీ అయితే మనము దేవుని వాక్యం చేత మనం ఈ విధంగా పండుగ చేసుకోవడంలో ఏమాత్రము దానిలో తప్పు కానే కాదు. అది కాక పండుగ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా అండి సత్యం అనేది ప్రచారంలో లేదనుకోండి, అసత్యము ప్రబలిపోతుంది. అసలు అసత్యమే అంతగా ప్రబలిపోవడం కారణం ఏంటంటే సత్యము ప్రచారము జరగవలసినంతగా జరగకపోవడం వలన అసత్యము ప్రబలిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాప పరిహారార్థమై రక్షణార్థమై ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టి పాతి పెట్టబడి మరణాన్ని గెలిచి తాను చెప్పిన రీతిగా 3వ రోజు తిరిగి లేచి పునరుద్ధానుడై అనేక మందికి ఆ దినాల్లో మరి మొదటి శతాబ్దపు దినాలలో ఆదిమ సంఘంలో అపోస్తలులకు శిష్యులకు మాత్రమే కాకుండా ఇంకా 500 మందికి సుమారుగా మరి ఆయన శరీరముగా కనపరుచుకొని తన యొక్క ప్రత్యక్షతను తన యొక్క పునరుద్ధారణ శక్తిని కనపరుచుకొని ఉన్నారు అనే విషయము అబద్ధమా అండి? అబద్ధము అని ఎవరైనా రుజువు చేయగలిగిన వారి లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే లేదు. నో, నెవర్. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయిన సత్యం. కాబట్టి చరిత్రలో జరిగిన నిలిచిపోయిన సత్యాన్ని మనము మన రాబో తరాలకు మన పిల్లలకు తెలియచేయకపోతే ఆ సత్యము మరుగున పడిపోతే జరిగినవి ఎన్నో అసత్యాలు ప్రచారంలోకి వచ్చి ప్రబలిపోయే అవకాశం ఉంది. కనుక మనము ఈ యొక్క నామకారణంగా కాదు కానీ దేవుని వాక్యము ఏవైతే మనకు జరిగిన సత్యాలు ఉన్నాయో, చరిత్ర ఏదైతే నిరూపణగా ఉన్నదో ఆయా విషయాలను మనము ఈ యొక్క సందర్భంలో మనము మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, సమాజంలో మనము జరిగించుకోవడం అనేది ఎంతైనా అవసరమని నేను నమ్ముచున్నాను. మొట్టమొదటిగా మరణాన్ని జయించున్నారు, రెండవదిగా సమాధిని జయించున్నారు, మూడవదిగా సాతానును జయించున్నారు, నాలుగవదిగా ఎవరిని జయించారంట? రాయిని జయించారంట. 7 పాటలు పాడుకుంటాం కదా, చూడు సమాధిని మూసిన రాయి దొరలించబడింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని చనిపోయి సమాధి చేసిన తర్వాత అక్కడ సైనికులు ఏం చేస్తారంటే ఆ సమాధి మీద రాయిని బోధిస్తారు. ఎందుకంటే ఆయన చెప్తారు కదా, నేను మళ్ళా తిరిగి లేస్తాను. ఇప్పుడు ఆ రాయి ఏమైంది? దొరికిపడింది. అంటే ఆ రాయిని ఎవరు దొరికించారు? ఇంకా మనం చదువుకున్నాం కదమ్మా, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28, క్షమించండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 2 నుండి 4 వచనాల్లో దేవదూతలే పరలోకం నుండి దిగి వచ్చి ఆ రాయిని దొరిస్తారన్నమాట. కాబట్టి ఆ యొక్క బండను రాయిని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు జయించున్నారు. తర్వాతగా చూసుకున్నట్లయితే మనము దేనిని జయించున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే ముద్రను. రాయిని మాత్రమే బోధించలేదండి, దాని మీద ఒక ముద్ర. ముద్ర అంటే ఏంటండి? సీల్. అంటే ఇప్పుడు మనం ఒక బ్యాంకు వెళ్ళామనుకోండి, మనకు ఏదైతే మనకు ఒక అకౌంట్ ఉంటుందో ఒక బ్యాంకులో, ఆ అకౌంట్కి వెళ్ళి మనం క్యాష్ విత్డ్రా చేస్తున్నప్పుడు వారు దాని మీద ఏం వేస్తారండి? వారి బ్యాంకుకి సంబంధించిన ముద్ర ఏదైతే ఉంటుందో, అది స్టేట్ బ్యాంక్ అవ్వచ్చు, సెంట్రల్ బ్యాంక్ అవ్వచ్చు, ఏంటి ఆంధ్ర బ్యాంక్, ఎనీ బ్యాంకు వారికి సంబంధించిన ఒక ముద్ర సీల్ అనేది వేస్తారు. అట్లాగే ఆ రాయి మీద ముద్ర వేశారు. ఆ ముద్ర కూడా దేవుడు జయించున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరిని జయించారు అంటే రైట్, కావలి వారిని జయించారు. కావలి వారంటే ఎవరైతే మనం ఈ రోజుల్లో వాచ్మెన్స్ కానివ్వండి, సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు కానివ్వండి, గుర్కా వాళ్ళు కూడా ఉంటారు కదండి. మన నైట్ టైం దొంగలు రాకుండా ఒక వీధిలో అందరూ కలిసి, లేకపోతే కమ్యూనిటీస్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ గుర్కాస్ని
యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థానం అవ్వటం వలన క్రైస్తవ వ్యవస్థకు లేకుంటే క్రైస్తవ విశ్వాసానికి ఒక పునాది అండి. యేసుక్రీస్తు గారి యొక్క పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసానికి బలమైన పునాది అయినదన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించి తిరిగి లేకపోతే క్రైస్తవ విశ్వాసానికి క్రైస్తవులు అని వారు చేసే భక్తి వ్యర్థమే, అర్థం లేని భక్తి అన్నట్టే. అది కాకుండా ఇప్పుడు ప్రభువుల వారిని గుర్తెరిగిన వారు అంటారు, ఏమంటారండి, మీ దేవుడు నిన్న మొన్నటి దేవుడే కదా, 2 ఏళ్ల క్రితమే కదా ఆయన ఈ లోకంలో పుట్టింది, అందరికీ తెలిసిన విషయమే, అంత క్రితం కూడా మానవాళి ఉన్నది, మనుగడ ఉన్నది కదా, మీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్న మొన్నటి దేవుడే అని అనే వాళ్ళకి ఈ యొక్క పునరుత్థానం అనేది ఒక గొప్ప బలంగా ఉన్నది. ఎందుకంటే ఆయన శరీర రీతిగా మాత్రమే 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నారు, కానీ ఆయన దేవుని యొక్క తత్వంలో ఒక్కరే ఉన్నారని ఈ యొక్క పునరుత్థానం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. అయితే ఈ యొక్క పునరుత్థానం ద్వారా దేవుడు మనకు తెలియజేసే ఒక 5 విషయాలు మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా ఈ పునరుత్థానం ద్వారా మనకు దేవుడు మనకు ఏమి తెలియజేస్తారంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క శక్తి ఏంటో మనకు తెలియపరుస్తున్నారన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుత్థానం ద్వారా దేవుని యొక్క శక్తి ఏంటో మనకు అర్థమవుతా ఉందండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము ఒకసారి చూడండి. 2వ అధ్యాయంలో 24 నుంచి చూసుకున్నట్లయితే, అయితే కొంచెం పైన చదవండి అమ్మా, 22 నుండి అలా చదవండి. 2వ అధ్యాయం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవుడు ప్రియులారా, ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నారు, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు చెప్తున్నాడు ఏమని, దేవుడు తన నిశ్చయం ప్రకారము దేవుడు తన సంకల్పం చొప్పున ఆయన మరొకసారి చదువు, అది దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు సిలువ వేయించారు, దుష్టుల చేత సిలువ వేయించారు. అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారిని స్వయంగా దేవాది దేవుడే ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానమును బట్టి, అవసరతను బట్టి, ఆయన నిశ్చయం చొప్పున, ఆయన సంకల్పం చొప్పుననే ఏమిటి ఆ రీతిగా ఆయన అప్పగించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనందరి కొరకు అప్పగించబడటం వల్ల మాత్రమే మనందరము, ఆయన మరణ పునరుత్థానం ద్వారా మాత్రమే మనమందరము రక్షించబడి ఉన్నాము. మనందరికీ తెలిసిన విషయమే కదా. రోమాపత్రిక 8వ అధ్యాయం 31-32 వచనాల్లో ఉంటుంది కదండి. ఇట్లుండగా ఏమన్నాము, మనందరి దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? మనం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు. ఏమిటి ఎవరి కోసం అప్పగించాడంట? ఎట్లుండగా
ఆయన అవసరతను బట్టే దేవుడు మనందరి కొరకు తనకు సొంత కుమారుని అప్పగించడం జరిగిందని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? మొట్టమొదటిగా ఈ యొక్క పునరుత్థానం యొక్క కార్యం ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు? మొట్టమొదటి విషయం అంటే దేవుని యొక్క శక్తి ఏమిటో తెలియజేస్తానండి. కాదంటారా? ఒక చనిపోయిన వ్యక్తి మనకి తిరిగి లేకపోవటానికి అనేది ఒక సాధారణ విషయం అంటారా? అసాధారణమైన విషయం అంటారా? సాధారణ విషయం ఎంత మాత్రం కానీ కాదు. ఇది కేవలం అంటే దేవుని శక్తి అయినదండి. కాబట్టి ఈ పునరుత్థానం ద్వారా దేవుడు మనకు తెలియజేసిన మొట్టమొదటి విషయం అంటే దేవుని యొక్క శక్తి ఏంటో అనేది మనకి తెలియజేస్తా ఉన్నాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పునరుత్థానం ద్వారా దేవుడు మనకు ఇస్తున్న ఇంకొక గిఫ్ట్ ఏంటంటే జీవం అండి. నూతనమైన జీవం ఇస్తున్నాడు. మనం కనుక రోమ పత్రికలో చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం 2 నుండి 5 వచనాలు మనం చూసుకున్నట్లయితే దయచేసి చూడండి. రోమ పత్రిక 6వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు. అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో పాలు పొందగలిగిన వారమై ఇందుము. ఈ యొక్క పునరుత్థానం ద్వారా మనకు దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటంటే నూతనమైన జీవం అంట. ఇక పాత లోక ఏంటి పాపపు జీవితముకు ముగింపై నూతన ఏమని రాయబడిందంటే కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను, క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు మనము జన్మదా మన తల్లి గర్భంలో నుండి మన పితరులైన ఆదాము ద్వారా మనకు సంక్రమించిన జన్మ పాపం నుండి మనము క్రీస్తును
ఇప్పుడైతే నిద్రించిన వారిలో నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చాలండి. అసలు ఎంత గొప్ప మాట అండి, ఎంత మనకి ధైర్యము కాదంటారా? చూడండి, ఒక మనుషుని ద్వారా ఈ లోకంలోనికి, ఆదాము అనే ఒక మనుషుని ద్వారా ఈ లోకంలోనికి పాపము ప్రవేశించబడింది, సంక్రమించబడింది. అదే రీతిగా కడపటి ఆదాము అని పిలువబడే యేసుక్రీస్తు ప్రభువు గారి ద్వారా మరలా తిరిగి ఆ మరణం నుండి విడుదల కలిగి మరలా పునరుత్థానము కలిగిందండి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు ఏ రీతిగా మృతులలో నుండి పునరుత్థానం ద్వారా లేపబడి ఉన్నారో, ఆయన ప్రథమ ఫలముగా ఉన్నారు, ఆయనని విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా మనం కూడా మరణం గురించి పునరుత్థానంలో లేపబడతాము, నిత్య జీవము ఆయనతో నిత్యము ఆయనలో మనం ఉంటామని ఒక అభయం మనకి కలుగుతా ఉందండి ఈ పునరుత్థానం దినమున. కనుకనే మనము ఇప్పుడు చెప్పండి, ఈ దినమున మనం పండుగగా ఉత్సవంగా సంతోషించడం తప్పంటారా? మన కుటుంబంలో చిన్న ఒక గొప్ప ఏదైనా మంచి కార్యం జరిగితేనే మన కుటుంబం మాత్రమే కాకుండా మనకు తెలిసిన వారితో, స్నేహితులతో, బంధువులతో అందరూ ఉత్సవం వేడుక జరుపుకుంటామండి. మరి ఈ లోకానికి, సర్వ మానవానికి ఏమిటి ఒక నిరీక్షణ మా పునరుత్థానం ద్వారా కలిగినప్పుడు మనం పండుగ చేసుకోకుండా ఎలా ఉండగలుగుతామండి? కాబట్టి పునరుత్థానం ద్వారా దేవుడు మనకిచ్చిన మూడవ బహుమానం ఏంటంటే దేవుని యందు ఆయనతో ఉంటామనే ఒక నిరీక్షణ. ఆయన ఏ రీతిగా ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడో ఒకనొక సమయంలో మనం కూడా ఆయనతో పాటు లేపబడతాము అనే ఒక నిరీక్షణ. ఒక ఆదాము ద్వారా పాపం సంక్రమించబడింది, దాని ద్వారా ఆ పాపం వల్లే మనకి మరణం వచ్చిందండి. దేవుడు మరి మొదటిలో ఆదిలో మనల్ని మరణించడానికైతే సృష్టించలేదు, మరణం అనేది లేదు. కానీ సర్పము చేత మోసగించబడిన మన పితరుల ద్వారా, ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపం వల్ల వచ్చే జీవితము మరణంలోకి మనం ప్రవేశించి
అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారిని చాలమ్మా. అయితే వారు ఎలా ఉన్నారంట? ఆదివారం సాయంకాలం అంట వారు యూదులకు భయపడంట తలుపులు మూసుకొని లోపడున్నారా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు వారు వచ్చినప్పుడు వాళ్ళని ఏమయ్యారండి? ఉల్లాసము, సంతోషము. చదవండి అమ్మా బాబు. యేసు వచ్చి మధ్య నుంచి నీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగ చెప్పి వారిని తన చేతులను వ్రతం చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. అది అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి మధ్య ప్రత్యక్షం కాకముందు వారు ఏ పరిస్థితిలో ఉన్నారంటే మనకి ఇక్కడ అర్థమవుతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నారు? భయపడే పరిస్థితిలో ఉన్నారు. యూదులు కూడా భయపడే తలుపులేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారి మధ్యకి వచ్చినప్పుడు ఏమైందండి? వారికి సంతోషం వచ్చింది. ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువులు రావడంలోనే? మీకు సమాధానము కలుగుగాక, అంటే శాంతి కలుగుగాక. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మన మధ్య ఉంటే మనకి ఏముండదంట? భయం అనేది ఉండదు. భయపడనక్కర్లేదని మరి ఒక పరిశుద్ధ గ్రంథంలో సుమారుగా 366 సార్లు రాయించబడి ఉన్నారండి పరిశుద్ధాత్మ దేవుడు. అంటే 366 సార్లు అంటే యావరేజ్గా చూసుకుంటే రోజుకు ఒక్కసారి. అంటే భయం అనేది అపవాది యొక్క ఆయుధమైనది. ఈ దినాల్లో ఎవరినైనా సాతాను మోసగించాలి అంటే ఏంటండి? ఆయుధం అంటే భయం. భయం అనేది మనలో ఎవరికైనా భయం ఉన్నది అంటే వాళ్ళ సాతాను యొక్క ఆత్మ పనిచేయించినదని చెప్పకనే చెప్పేయచ్చు. మనకి అర్థమవుతా ఉంది. అయితే దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఎవరు ఎలా ఉంటారంటే శాంతి, సమాధానము అనేది దేవుని అంత నుండి వచ్చే లక్షణాలు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువుల వారి మధ్యకు రావడం ద్వారా, పునరుత్థానం ద్వారా ఆ యొక్క పేతులు తక్కిన శిష్యులందరిలో ఉన్న సమస్తమైన భయాల నుండి వారు విడిపించబడి వారు శాంతి సమాధానాలను వారి హృదయంలో పొందుకొని సంతోషంతో ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగారని చెప్తాను. కాబట్టి దేవుని క్రీస్తమ్మ యొక్క పునరుత్థాన పండుగ సందర్భంగా ఆనాడు ఆదిమ సంఘ అపోస్తలులకు మాత్రమే కాదు, దేవుడు మన సంఘమును సార్వత్రిక సంఘమును అట్టి మరి శాంతి సమాధానము అనుగ్రహించి సమస్త భయాలను తొలగించుగాక. ఆమె 5వదిగా చూసుకున్నట్లయితే మరి యొక్క పునరుత్థాన ద్వారా దేవుడు మనకు చెప్తున్న విషయము మనం సాక్షులుగా ఉండాలని దేవుడు మనం చెప్తున్నాడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పునరుత్థానం అనేది మన పండుగ మాత్రమే కాదు, మనందరికీ ఒక బాధ్యత ఉన్నదని మనం గుర్తించవలసిన అవసరం ఉందండి. ఏంటంటే పండుగ చేసుకోవడం తప్పు కాదు. అట్ ద సేమ్ టైము పునరుత్థాన పండుగ అనేది మనకు ఒక బాధ్యతగా కూడా మన అందరికీ దేవుడు అనుగ్రహించడం జరిగింది. దయచేసి చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలండి. కాబట్టి ఈ యొక్క